అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆఖరి శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం. ఇంకా చాలా మంది చేసుకునే వాళ్ళందరూ ఈరోజు చాలా బాగా పూజ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. నేను కూడా ఈరోజు మామూలుగా చక్కగా పూజ చేసుకున్నాను. మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో షేర్ చేసినప్పుడు సాంబ్రాణి వేస్తున్నప్పుడు ఇది నేను తయారు చేసుకున్నాను అని చెప్పాను కదా. అప్పుడు చాలామంది నన్ను అడిగారు, అక్క ఎలా తయారు చేసుకోవాలో మాకు కూడా షేర్ చేయండి, మేము కూడా చేసుకుంటామని అన్నారు కదా. ఇదేంటంటే అమ్మవారికి ఇష్టమైనట్టుగాను అలాగే ఆరోగ్యపరంగాను ఈ వర్షాకాలం వాటిల్లో మనకి ఇల్లంతా కొంచెం దోమలు కానీ ఇంట్లో కొంచెం ఏదైనా సరే బయట వర్షాలకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి కూడా అలాంటి వాటికి ఉపశమనం పొందేటట్టుగాను అలాగే ఇంట్లో ఈ సాంబ్రాణి పోవడం వల్ల అమ్మవారికి ఇష్టంగా ఉండేలాగా ఉండే కొన్ని పదార్థాలతో నేను తయారు చేశాను. అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసుకోవచ్చు. అలాగే నేను ఏం ముగ్గు పెట్టాను, ఈరోజు పూజ ఏం చేశాను, పాట ఏం పాడాను, అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. లేట్ చేయకుండా ఈరోజు వీడియో మొత్తం చూసేద్దాం. శుక్రవారం అంటేనే చాలు, అంటే శ్రావణ మాసంలోనే కాదు ఏ శుక్రవారం అయినా మనకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. అంటే ఆ ఒక్కరోజైనా కొంచెం మనం చక్కగా చేసుకోవాలి, పూజ దినం ఇంటిని చక్కగా అలంకరణ చేసుకోవాలి, దేవుడికి ఇంకొంచెం మనం ఏదైనా మంచిగా చేసుకోవాలి అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా నైవేద్యం ఉండి పెడదాము శుక్రవారం అనేసరికి అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకు కూడాను. ఓపిక ఉన్నసరికి ఇదివరకు అంటే ఏమీ తినకుండా 12 అయినా 1 గంట అలా ఉండేదాన్ని. ఇప్పుడు చెప్పానుగా తర్వాత ఉండలేక నీరసం వచ్చి పెద్ద పెద్ద ముగ్గులు పెడుతూ ఉంటే బ్యాక్ పెయిన్ వచ్చి చిన్న ఇబ్బందులు అయితే వస్తున్నాయి. కానీ మ్యాక్సిమం ఎంతో కొంత నా వీలున్నంత వరకు, ప్రత్యేకించి అన్నీ ఇలాగే చెయ్యాలి అని లేదు, నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకుంటూ ఉంటాను. ఏ ముగ్గు పెట్టాలనిపిస్తే అంతవరకు ముగ్గు పెడతాను, లేదా ముందు రోజే పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆ రోజు అన్ని పనులు టెన్షన్ అవుతాయి అనుకున్నప్పుడు కొన్ని పనులని ముందు రోజుకి అలా ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా అదే రోజు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. తినకుండా చేసుకోలేం, తిన తర్వాత చేసుకోలేం కాబట్టి గమ్ముని తెమిల్చుకుంటే కాస్త తిని ఉండగలుగుతాం, లేకపోతే నీరసం వస్తాము. ఇదివరకు అదే పెద్దవాళ్ళందరూ అసలు ఉపవాసాలు ఎలా ఉండి చేసేవారు అనిపిస్తుంది. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఉపవాసాలు ఉండడం కానీ ఏదైనా పెద్ద చేయడం అంటేనే ముందే టెన్షన్ అయ్యి నాకైతే భయంగా అనిపించి ఉండలేనేమో అని ఒక బెంగ కూడా వస్తుంది. అందులో ఎంత వీలైతే అంత. అమ్మమ్మ ఎప్పుడు అలాగే చెప్పేవారు, మా భక్తి ముఖ్యం, మనసు ముఖ్యం, మంచి మాట ముఖ్యం, అంతప్ప రోజంతా ఉపవాసాలు ఉండి పెద్ద చేసేసేయడం కన్నా నీ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తూ అంతవరకు చూడు. ముందు అత్తగారు మామగారు భర్త పిల్లల్ని వాళ్ళు చూసుకున్న తర్వాతే నువ్వు ఏది చేసుకున్నా అప్పుడు చేసుకో అనేవారు ఎప్పుడు అమ్మమ్మ. ఇలాగే చేసేయాలి, అమ్మో ఇది చేయకపోతే భయం అని ఎప్పుడు మాకు చెప్పేవారు కాదు. అందుకని మా మెదడులో కూడా అలాగే మాకు ఉండిపోయిందనమాట. మా అమ్మగారు చెప్పిన మాటలే మాకు ఎక్కువగా ఉన్నాయి. అమ్మ కూడా అంతే, నీకు ఎంత వీలైతే అంత చేసుకో, లేదా ఏదైనా చిన్న మంత్రం చెప్తే నీ చదువుకో, అలాగే చెప్పేవారు ఎప్పుడును. ఇంకా మిగతా ఉంటారా నా ఇష్ట ప్రకారం ఏమైనా నేను చేసుకునే అలంకరణలు అవి ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నాకు అలంకరణలు అవి అంటే ఇష్టం. అది కష్టం అనిపించినా కూడా తీయడం పెట్టడమును, బట్ నాకెందుకు ఇష్టం కాబట్టి దాన్ని ఓపికగా చక్కగా అలంకరణ చేసుకోవాలి. అవి మాత్రం ఎప్పుడు నాకు అనిపిస్తుంది. ఇంటినైనా అమ్మవారినైనా ఏదైనా సరే నాకు నేను ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇష్టంగా రెడీ అవ్వడం కానీ అవి నాకు అనిపిస్తాయి. అలాగా ముగ్గు కూడా అంతే. మిగతా రోజులు చిన్నగా ఏదైనా పెట్టుకున్నా పెట్టకపోయినా ఒక్కొక్క రోజు, ఎందుకంటే బయట గుమ్మ ముందు ఎలాగో మా మేడు మామూలుగా పెడుతుంది కాబట్టి ఆ గుమ్మె ముఖ్యం. ఇక్కడ మాత్రం నేను నా ఇష్ట ప్రకారం ఏదైనా చిన్నగా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు కూడా ఒక చిన్న ముగ్గు వీడియోలో మీకు షేర్ చేస్తుంది అనమాట. అలాగే దాంతోపాటు ఇందాక చెప్పాను కదా, శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం చేసుకునేవాడు చాలామంది ఉంటారు. అసలు బొమ్మకి చీర కట్టడం కానీ అవి ఏమీ షేర్ చేయలేదు, ఎందుకంటే ఇంతకుముందు చాలా వీడియోస్ షేర్ చేశాం కాబట్టి చాలామంది ఈ పాటికి చూసే ఉండుంటారు, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎవరు ఓపిక ప్రకారం కలిసి చెంబుకి సింపుల్గా బ్లౌజ్ పీస్తో పెట్టుకోవచ్చు, చీర కట్టుకోవచ్చు. అలా అమ్మో ఈ వారం ఇలా సంవత్సరాలు చేయకపోతే తప్పేమో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. భయం అస్సలు పడద్దు. అమ్మో 9 రకాల పిండి వంటలు చేయకపోతే ఈ సంవత్సరం తప్పేమో, ఎప్పుడు చేస్తున్నాం కదా చేయకపోతే ఎలాగా, ఎప్పుడు ప్రతి సంవత్సరం బొమ్మ కడతాం, ఈ సంవత్సరం కట్టకపోతే ఏదైనా తప్పు జరుగుతుందేమో, ఈ సంవత్సరం ఇలా చేయకపోతే అని ప్రతిదీ భయపడితే భయంగా ఉండదు. భయం వద్దు, భక్తి ముఖ్యం అంటారంతే. మన వీలు ప్రకారం చేసుకోవడం. నేను సింపుల్గానే చేసుకున్నాను. ఈరోజు నేను నోటికి వచ్చి మామూలుగా వచ్చిన స్తోత్రాలు చదువుకున్నాను తప్ప నేను ప్రత్యేకించి పూజ అంటూ నేను ఏం చేసుకోలేదు. ఏంటో శ్రావణికి 2 రోజులు జ్వరంగా ఉంది, మా వారికి తగ్గింది, మా అమ్మాయికి జ్వరం వచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వాతావరణం అలా ఉంటే మనకు కూడా అంత ఉత్సాహంగా అనిపించదు కదా. పైగా వర్షాలు అలా కురుస్తున్నట్టు ఉన్నాయి ఒక్కొక్కసారి, ఎక్కడికి బయటికి వెళ్ళలేము, ఏమీ చేయలేని పరిస్థితి అన్నట్టుగా ఉంది. అందుకని సింపుల్గా
కామాక్షి అమ్మవారిని దీపాలు పెట్టుకుని చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ పెరట్లో కూసిన పువ్వులతోటి అలంకరణ అది చేసుకున్నాను. ప్రతి శుక్రవారం ఆవునేతో దీపారాధన చేసుకుంటూ ఉంటాను కదా, పంచదీపారాధన అంటాను నేను. ఆవునేతో అంటే ఒక దీపం పెట్టుకున్నా, పంచదీపారాధన అయితే శ్రేష్టం యాక్చువల్గాను. నేను ఈ కుందుల్లో పంచదీపాలు ఉండట్లేదు, జారిపోతున్నాయి. అందుకని నేను మామూలుగా ఒంటి దీపం అంటే ఒక 2 ఒత్తులు వేసి 3 ఒత్తులు వేసి కలిపి ఒక జ్యోతి వెలిగిస్తాను కదా, అలా మామూలుగా పెట్టుకుని పూజ అది చేసుకున్నాను ఈరోజు నేను. 4 శుక్రవారాలు అయితే రకరకాల పిండి వంటలు వండి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఈసారి ఏంటంటే నేను బియ్యం పరవానం మాత్రం చేశాను. అమ్మవారికి మామూలుగా అయితే బియ్యం పరవానం ఇష్టం అని చెప్పని నేను బియ్యం పరవానం చేశాను. అమ్మ ఈ వెరైటీ ఏదైనా ఆ వెరైటీ చేయన్నారుగా, అప్పటికే నేను చేసేయడం అయిపోయింది. చెప్పానుగా పరిస్థితిని బట్టి ఎంత వీలైతే అంతవరకని. అమ్మ ఏమనుకోకి ఇవాళ నీకు బియ్యం పరవాన్నమే నైవేద్యం, అలాగే పళ్ళు ఉంటే వాటిని తీసుకొచ్చి నైవేద్యం పెట్టి దీపారాధన అది చేసుకుని చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టుంది. అంటే 11-11:30 అయిపోతుంది నాకు పూజ అంతా అయ్యేసరికి. ఇంక డైరెక్ట్ లంచ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోతాను ఆ రోజు. లేదు అంటే ఉండలేకపోయినట్టు అయిపోతాం కదా, అందుకని ప్రశాంతంగా అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు మొదలు పెడతాను. పొద్దుగానే చేసేయాలి, తెల్లవారుజామునే లేచిపోవాలి అలా ఏమీ లేదు నాకు. ఇన్ని పిల్లల్ని బాక్స్లు ఇచ్చి పంపించాక అప్పుడు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు. అప్పుడు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు కాబట్టి ఒక్కొక్కటి పూజ గదిలో పాత పూలు తీసి క్లీనింగ్ చేసుకోవడం, కొత్త పూలన్నీ తెచ్చుకోవడం, పూజ అంతా తడబట్ట పెట్టుకోవడం, దేవుడి సామాన్లన్నీ తెచ్చుకోవడం, వాటికి బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవడం, అవన్నీ వరుసగా ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటాను. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. యాక్చువల్గా నేను చాలా ఫాస్ట్గా చేసుకుంటాను వంటది, మిగతా పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకుంటాను. కానీ పూజ దగ్గరికి వస్తే మాత్రం అసలు హడావుడిగా అస్సలు చేసుకోను నేను. అలా చేసుకోలేను కూడాను. అలా నేను గంటలు కూర్చొని ఏదో మంత్రాలు చేస్తూ పెద్దవి చేస్తానని కాదు, కానీ సింపుల్గా అంటే ప్రశాంతంగా చేసుకోవడానికి ఇష్టపడతాను అంతేను. అలంకరణ పువ్వులు అది కరెక్ట్గా సర్దుకోవడం అవిను. ఈరోజు కూడా కొత్త చీర కట్టుకున్నాను. ఇందాక మీరు వీడియో చూశారు కదా, లాస్ట్ టైం మా చుట్టాలు పెట్టారన్నాను కదా, 4 వారాలు కొత్త చీర కట్టుకోవాలని అనుకున్నాను. అమ్మవారి దయ వల్ల పెట్టినవో కొన్నవో మొత్తానికైతే ఈ వారం కూడా కొత్త చీర కట్టుకున్నాను. బ్లౌజ్ అయితే లేదు కానీ కొత్త చీర కట్టుకున్నాను. ఇలా మామూలుగా పూజ అది చేసుకున్నాను. ధూపం అది వేసేసరికి ఏంటంటే ఇల్లు పూజకది అంతాను ఒక రకమైన ఒక పాజిటివ్గా ఎనర్జీ అనిపిస్తుంది. అలా ధూపకాంతిలో వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు భలే అనిపిస్తారు చూడగా. నేను అందులో ఈరోజు ఆరోగ్యపరంగాను అలాగే అమ్మవారికి ఇష్టమైనట్టుగా ఉండే ధూపాన్ని వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా మీకు. దానికి ఏమేం కావాలి యాక్చువల్గా మనకి ఏంటంటే కొంతమంది ప్రతిరోజు వేసుకుంటారు ధూపం, కొంతమంది శుక్రవారం మంగళవారం అలా వేసుకుంటూ ఉంటారు, అమావాస్య రోజు వేసుకుంటారు, పౌర్ణమి రోజు వేసుకుంటారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఆ ఇంట్లో ధూపం అంటే ఎక్కడైతే ధూపం పొగ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు లక్ష్మీగడతో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ రాదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి సాంబ్రాణి పౌడర్తో ధూపం వేసుకోవడం చాలా మంచిది. నేను కూడా ఈసారి ఏంటంటే ఎప్పుడు ఇంతకుముందు అయితే ఒట్టివేళ్ళు, దశాంగం, గగ్గులం ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కలిపాను, అప్పుడు మర్చిపోయాను అంతే. జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం అవన్నీ అప్పుడు ఒకసారి కలిపి చేసుకున్నాను. అది చిటికడేస్తే చాలా రోజులు వస్తుంది. ఒక్కొక్కసారి అఫ్కోర్స్ మర్చిపోతూ ఉంటాను, కానీ అప్పుడప్పుడు మాత్రం నూనెలో కానీ నేతిలో కానీ ఒక 2-3 చిటికలు వేసేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు మనం దీపారాధన చేసినా చక్కగా మంచి సువాసనతో ఉంటాయని చెప్పని చందనం కానీ ఇవన్నీ మిక్స్ చేస్తాను. ఈసారి ఏంటంటే చెప్పానుగా 2 రకాలుగాను ధూపం వేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అలాగే ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉండాలని నేను బిగ్ బాస్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను అనమాట నేను. అలాగే ఈ పౌడర్ల గురించి చూపించాలనుకున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నాకు, అయ్యో బ్రహ్మకమలాలు పూసాయి కదా అమ్మవారి దగ్గర పెట్టలేదు ఏంటి అని అనుకుని కొంచెం చిన్నవైపోయాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అవి తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి పైన లక్ష్మీదేవికి అందరికీ అలంకరణ చేశాక అమ్మయ్య అమ్మవారి పాదాల దగ్గర చేరాయి పువ్వులు అని అనుకున్నాను. ఇది లాస్ట్ టైం నేను తయారు చేసినప్పుడు అనమాట. అంటే పెద్ద డబ్బాలో ఉండగా చివరికి ఇంత మిగిలింది, కొంచెం మిగిలింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయిల్ డబ్బా తీసుకున్నప్పుడు నెత్తిలోను వాటిలోనూ కొంచెం వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చూపించేది కొత్తగా తయారు చేసేది ఇది గుగ్గిలం పౌడరు. మనకు అంత న్యాచురలే, 100% న్యాచురల్ ప్రొడక్ట్సే నేను బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నాను. గుగ్గిలం పౌడర్ అనమాట ఇది. మనం విడివిడిగా అయినా ఉంచుకోవచ్చు, మిక్స్ చేసైనా వేసుకోవచ్చు. ఇవి 100 గ్రామ్స్ ప్యాక్స్. నేను అన్నీ కలిపి ఒక 25-50 గ్రామ్స్ అలా మధ్యలో తీసుకున్నాను అంతేను. ఇది వచ్చి తులసి, అంటే మనం డ్రైడ్ తులసి ఉంటాయి కదా, చిన్న పైన ఉండే రెమ్మలు వస్తాయి కదా, వాటి నుంచి తీసింది అనుకుంటున్నాను నేను. ఇది కూడా ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను. ఇది కూడా పొడి భలే ఉంది. అంటే
తులసి మనం ఇప్పుడు హోమాల్లో అది వేస్తాం చూస్తారు, ఎందుకంటే ఆరోగ్యపరంగా మంచిది. ఎక్కడైతే అవన్నీ తులసి కానీ, ఈ గుగ్గిలం కానీ, నీము, ఇప్పుడు నేను ఇంకోటి చూపించేది ఏంటంటే వేపాకులది, అవి కూడా ఏంటంటే ఆరోగ్యపరంగా మనకి మంచిదని చెప్పని. వీటి నుంచి వచ్చే పొగ వల్ల దోమలు రావడం కానీ, నుసమలు ఉండడం కానీ, ఇంట్లోనూ ఏదైనా దగ్గు, జలుబు, వీటిని పీల్చడం వల్ల కూడా మనకి శ్వాసకోశ సంబంధాలు అవి రాకుండా ఉంటాయి. చెప్పానుగా 2 రకాలుగా ఉపయోగపడుతుందని. ఈ 3 ఒక 25 గ్రామ్స్ 30 గ్రామ్స్ అలా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో చందనం పౌడర్ కూడా వేసుకున్నాను నేను. అది శ్రీ చందనం అని చెప్పి నేను ఎక్కడ కొన్నదే ఇది చందనం పౌడరు. అలాగే జవ్వాది పౌడరు. జవ్వాది అయితే చాలా సువాసన వస్తుంది, చిన్న సీసా ఉంటుంది కానీ ఎంత సువాసన, అమ్మవారికి కూడా చాలా ఇష్టం. యాక్చువల్గా చెప్పానుగా, ఇది మనం పూజ ప్రకారం అంటే ధూపం వేసుకోవడం అంటే ఇష్టంగా అమ్మవారికి ఇష్టమైనట్టుగా మెయిన్ గుమ్మానికి అక్కడ ధూపం వేసుకుంటాం కదా, అలాగా దీంట్లో పచ్చకర్పూరం ఒకటి, ముద్ద కర్పూరం ఒకటి, మన దగ్గర ఏవి చెప్పానుగా ఒట్టివేళ్ళు ఉంటే ఒట్టివేళ్ళు, ఏ ఉంటే అవి, దశాంగం ఉంటే దశాంగం, ఇవన్నీ కలుపుకుని పచ్చకర్పూరం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో చూడండి ఎలక్ట్రిక్ మనం నేను తెప్పించుకున్నాను పెట్టాను కదా, అందులో కూడా కొంచెం పౌడర్ వేసేసి డైలీ ఈవినింగ్ వెలిగించామంటే చాలు భలే అనిపిస్తుంది. కోన్నే పెట్టక్కర్లేదు, ఇది వెలిగించిన ఆ వేడికి చక్కగా దాంట్లోంచి కూడా మంచిగా సువాసన వస్తుంది. ఇవన్నీ బాగా ఒకసారి అంటే కొంచెం బరకగా ఉన్నాయి కాబట్టి మిక్సీ చేసేసుకుని ఇలా ఒకసారి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఆ తర్వాత తడిలేని డబ్బాకు గాజు సీసాలోనో స్టోర్ చేసుకుని ఒక చిన్న స్పూన్ వేసుకుంటే మనం ఎప్పుడు ధూపం వేసుకోవాలంటే అప్పుడైతే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఇంతకు ముందుది వేరు, ఇది వేరు. అందులో అయితే పసుపు అన్నీ కూడా ఇంకా చాలా వేశాను. ఇదైతే 2 రకాలుగాను బాగుంటుందని చెప్పని. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చిన్న కోన్ ఉంటుందిగా, మనకి సాంబ్రాణి కోన్లు ఉంటాయి కదా, అది వెలిగించిన తర్వాత ఆ పొడి కొంచెం 2 చిటికెళ్ళు ఎప్పుడు మనకు అంటుకుంటున్నప్పుడు అక్కడ తీసుకుని కొంచెం 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 అలా పొడిని చిలకరిస్తూ ఉండి ఇల్లంతా ఒకసారి తిప్పేస్తే చాలు, చక్కగా ఇల్లంతా ధూపంతో మంచి సువాసనతో ఉంటుంది. నేను కూడా ఈరోజు అలాగే చేశాను. గుమ్మానికి ఒకసారి ద్వారబంధానికి అంతా తిప్పి, పూజ గదిలో తిప్పి, హాలు ఇల్లంతా తిప్పి, పూజ వంటింట్లోనంతాను ఇలా వేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిందంటే నేను తయారు చేసుకున్న పొడి మీరు కూడా ఎక్కడైనా దొరుకుతాయి, మామూలుగా మనకు పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి, మీరు కూడా ట్రై చేయండి. లేదా మీరు ఇంకేదైనా పద్ధతులు ఉంటే ఓకే ఫాలో అవ్వచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. యాక్చువల్గా పాట పాడదామని అనుకున్నాను కానీ గొంతు కొంచెం ఏదో గరగరగా అనిపించినట్టుంది, అందుకనే పాడలేక ఇంకా వీడియో మొత్తం నేనే మాట్లాడేసాను మొత్తం. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మాత్రం నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మండే మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.